ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మనకు వచ్చేసిందంటే ఇలా రాజేష్ రోడ్ బయట మీడియా నుంచి. ఫ్రెండ్స్ గమనించండి, మనిషికి ఒకప్పుడు అనుకోకుండా ఎక్కిళ్ళు వస్తాయి, సహజం అది. మరి ఈ ఎక్కిళ్ళు వచ్చిన సందర్భాన్ని మనం గమనించినట్టయితే మరి కొంతమందికి జలుబు కాకుండా అంటే కోల్డ్ కాకుండానే సర్దులు మన తుమ్ములు స్టార్ట్ అవుతాయి అనమాట. అయితే ఆ తుమ్మినప్పుడు మనిషి ఎంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. మరి ఇంకోటి, ఆ మనిషి తుమ్మినప్పుడు ఆ గాలి ఎంత వేగంగా వస్తుంది అనేది గమనించాలి. మనిషి తుమ్మినప్పుడు 350 కిలోమీటర్ల అంత వేగంగా వస్తుంది మనిషికి. ఒక మనిషి తుమ్మినప్పుడు ఆ తుమ్మినప్పుడు వచ్చే గాలి 350 కిలోమీటర్లంత వేగంగా వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, కాబట్టి మనకు తుమ్ము వచ్చినా కానీ కొద్దిగా పక్కవారికి ఇబ్బంది కలగకుండా, చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, కొంతమంది అనారోగ్యంతో ఉంటారు, కొంతమంది ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తూ ఉంటారనమాట. అందరినీ గమనించుకోవాలి సొసైటీలో. కాబట్టి మనకు తుమ్ము వచ్చినప్పుడు ఒక 4-5 అడుగుల దూరం వెళ్ళి తుమ్ముదాం. ఎందుకంటే మనము ఆరోగ్య ఆరోగ్యపరంగా తీసుకుంటే ఏంటంటే మన ఆరోగ్యం బాగుండాలి, ఎదుటి మనిషి కూడా బాగుండాలని కోరుకోవడంలో మనం ముందుండాలన్నమాట. అది నేను కోరుకుంటున్నాను. అందరం బాగుండాలి, అందరం ఒకటి సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. గమనించండి ఫ్రెండ్స్. ఓకే.